ఆంధ్ర ఊటీ కింద లెక్క. అంత బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ ఇది. తిరుమల కొండ కన్నా ఎక్కువ హైట్ ఉండేది ఇది. దీనికి 165 సంవత్సరాల క్రితం హార్స్లీ అనేటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కడప దీన్ని కనుగొన్నాడు. దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వాతావరణం, చందాలతో కూడుకున్న ప్రకృతి దీనికి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ రావడానికి మంచి పని చేశారు. ఇప్పుడు బాగా డెవలప్ చేస్తే ఊటీతో సమానంగా వచ్చేటువంటి ప్రాంతం. నేను పియూసీ ఇక్కడే చేశాను, మదనపల్లి. అప్పుడు వచ్చేవాళ్ళం. ఇంకా చాలా బాగుండేది, వాతావరణం బాగుండేది. అప్పుడు సిమెంట్ వర్క్ తక్కువ ఉండేది, అందువల్ల చలి కూడా ఎక్కువ. ఇప్పుడు మారిపోయింది. ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కొద్దిగా మారిపోయింది సిమెంట్ వర్క్స్ వల్ల. అంతకుముందు అట్లా కాదు, డే టైం కూడా మంచు పొగలు కనిపిస్తూ ఉంటుంది. అంత అందమైనటువంటి ప్రాంతం ఇది. టూరిజం అభివృద్ధి చేయడానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత సరే ఆయనేమో టూరిజం గొప్పది, కమ్యూనిజం సోషలిజం అవుట్డేట్ అన్నాడు. అది ఆయన ఇష్టం. మరి కమ్యూనిజం సోషలిజం అవుట్డేట్ అంటే అన్నాడు, కానీ మరి టూరిజం గొప్పది అంటున్నాడు కదా. మరి టూరిజం మీద శీతకాన్ని ఎందుకు వేస్తున్నాడు? ఎందుకు దీన్ని డెవలప్ చేయడం లేదు? దీన్ని డెవలప్ చేస్తే ఇంకా ఆదాయం వస్తుంది కదా. టూరిస్ట్ డిపార్ట్మెంట్కి దీన్ని అప్పగించి తగిన పద్ధతిలో సహాయం చేస్తే ఇది ఇంకా బాగుండేది. కానీ అది సహాయం చేయకపోగా టూరిజం డిపార్ట్మెంట్లో ఉండేటువంటివన్నిటిని డెలివరీ చేసి పక్కనే ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అని హోటల్స్గా మార్చేసి బిఎస్ఎన్ఎల్ వీటన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేసారు. ప్రైవేట్ వాడికి రకరకాల దాన్ని మార్చేస్తూ ఉన్నారు. అందులో కొండ ఆదాయం ఉంటుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడే ప్లేస్ కాబట్టి ఇవి ఒకవైపున వాళ్ళకి ఇస్తే ఇచ్చాడు. కానీ దీనికి సకల సౌకర్యాలు టూరిజం ఉండాలి కదా. సకల సౌకర్యాలు లేకపోగా దీనికి జనరేటర్ చెడిపోతే మళ్ళీ కొత్త జనరేటర్ గీరు, కుర్చీలు ఇరిగిపోతే కొత్త కుర్చీలు రావు, మరి వంట సామాను పగిలిపోతే వంట సామాను కొత్తగా గీరు. అంటే ఒక విధంగా దాన్ని అట్లే చంపేస్తున్నారు. ఇది టూరిజం డిపార్ట్మెంట్ చంపేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. దానికన్నా మించి ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆహుతైపోయే ప్రమాదం వచ్చింది. రామ్దేవ్ బాబా ఆయన వచ్చి అడుగుపెట్టాడు. రామ్దేవ్ బాబా అంటే ఎవరు? చూడడానికి సన్యాసిలాగా ఉంటాడు. ఆ సన్యాసి కాబట్టి ఆయన సన్యాసి అని దండం పెట్టుకుంటారు. ఆయన కపట సన్యాసి, నకిలీ సన్యాసి, నకిలీ మందులు తయారు చేసి అమ్మేటువంటి త్రాస్తుడు. ఆయన కార్పొరేట్ కంపెనీస్కి ఈక్వల్గా ఎదిగాడు. అది కూడా కార్పొరేట్ కంపెనీ. ఆయన నిర్వహించేటువంటి వ్యాపారాలు ఉన్నాయే పతంజలి, అది కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక కార్పొరేట్ ప్రతినిధిగా ఉండి చూడడానికి స్వామి వేషాలు వేసుకొని లోపల మొత్తం కేళే విలాసం కూడినటువంటి జీవితాలు పెట్టుకొని ఈ ఆర్సీల్స్ని కూడా అట్లా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి ఫెస్టివల్స్ వచ్చినా, సమ్మర్ వచ్చినా అన్నప్పుడు చాలామంది చాలా పేద కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు, చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు బాబా ఒకరోజు చూడడానికి వచ్చినాడు. వస్తే మదనపల్లి నుంచి ఆర్సీల్ దాకా మొత్తం బ్యాన్ చేసి పారేశారు, మనుషులు కదలేకుండా చేశారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన డిఫాక్టో ప్రధానమంత్రియా, డిఫాక్టో ముఖ్యమంత్రి వస్తే కూడా అంత శ్రద్ధ తీసుకోలేదు. స్వయం చంద్రబాబు వస్తే కూడా అంత శ్రద్ధ తీసుకోలేదు. బాబా రాగానే మదనపల్లి ట్రాఫిక్ బంద్, హార్సెల్స్ బంద్, సకల అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ మాత్రం ఆయన ఊడిగం చేయడం మొదలుపెట్టారు. సామాన్య ప్రాణి మొత్తం తరివేశారు. ఇప్పుడు ఒక చెనక్కాయలు అమ్ముకునే ఒక ఉంది, అట్లాంటి వాళ్ళు చాలామంది తరివేశారు బయటికి ఉన్నాయి కూడా. అంటే అడుగు పెట్టకముందనే ఇంత విధ్వంసకరమైనటువంటి ప్రవర్తన ఉంటే ఆయన యొక్క స్థానం కల్పించిన తర్వాత అది ఎవరి చేతిలో ఉంటుంది? దొంగల చేతుల్లో, దోపిడీ చేతిలో ఉంటుంది. సామాన్య ప్రజలకు రారు, వచ్చి దీన్ని అనుభవించే ఆసక్తి లేదు. హార్స్ హిల్స్ అనే మంది కాదు, హార్స్ హిల్స్ కాస్త కాస్ట్లీ హిల్స్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. కాస్ట్లీ హిల్స్ అయినా పర్వాలేదు, దానికన్నా మించి అనైతిక కార్యక్రమాలు చాలా జరుగుతాయి దానిలోనే నాకు గట్టి నమ్మకం ఉంది. నేను చూస్తాను, ఉత్తరాంధ్ర చూస్తాం కదా, బాబా అదంతా. ఆ బాబాలో ఏమేమి తక్కువేం కాదు. ఇది పవిత్రమైనటువంటి హార్స్ హిల్స్. అందులో ఒకప్పుడు చిత్తూరు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. ఏదైనా కానీ హార్స్ హిల్స్ ఇంత పవిత్రమైన సంస్థని కాలుష్యం చేసి, అపవిత్రం చేసి దీన్ని ఏం చేయాలనుకుంటారో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేసేటంటే ఇలాంటి అందచందాలతో కూడుకునేటువంటి సహజ ప్రకృతి సంపద కూడుకునేటువంటి ఈ హార్స్ హిల్స్ని నాశనం చేయబాకండి. టూరిజంని డెవలప్ చేయించండి.
దీని ఆదాయం వస్తుంది. ఒకే రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళకి అసలు అప్పగించండి. పక్కనే కోటేశ్వర దూరంలో జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా ఆదర్శమైన స్కూల్స్ నడిపిస్తూ ఉంది. వరల్డ్ వైడ్ ఫేమస్ ఆర్గనైజేషన్. అలాంటి జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ లాంటి వాళ్ళకి అప్పగించగలిగితే వాళ్ళు ఇంకా బ్రహ్మాండం ఏంటి ధ్యాన కార్యక్రమాలు మొదలు అన్ని చేసుకోవాలి, చాలా బాగా చేయగలరు. లేదా విపాసన ఉంది, విపాసన ఇంకా బాగా చేయగలరు. అట్లాంటి మంచి మంచి సంస్థలు దగ్గర పెట్టుకొని ఈ నకిలీ మందులు అమ్ముకునేవాళ్ళు, పైకి ఒక వేషం లోపల ఒక వేసుకునేవాళ్ళు అలాంటి సన్యాసులకు ఇవ్వడం అనేది, సన్యాసి అంటే సన్యాసులు మంచిది పదమ పాపం, ఇది దొంగ సన్యాసి. అది ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా విచారకరం. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది సభ్య సమాజం అసహించుకునేటువంటి పద్ధతుల్లో ఆయన ప్రవర్తన ఉంది. కాబట్టి నాతో కంటే చూపిస్తామని అతని పేలి విలాసాలు అట్లాంటివన్నీ ఎందుకు రప్పిస్తారో నాకు అర్థం కాలేదు. తక్షణం చంద్రబాబు నాయుడు గారు మీకు కమ్యూనిజం మీద సోషల్ మీద నమ్మకం లేకపోతే నాకు అభ్యంతరం, కానీ హాస్యల్స్ మీద నమ్మకం పెట్టుకోండి, ప్రకృతిలో నమ్మకం పెట్టుకోండి. ప్రకృతి సంపద ఇది, దాన్ని నాశనం చేయబాకండి. దీన్ని బాబాకి ఇస్తే ఇది ఒక విధంగా ఆత్మహత్యా సదృశ్యం ఒకటి కానే కాదు. కమ్యూనిస్ట్ పార్టీగా మేము మాత్రం పోరాటం సాగిస్తూ వెళ్తాం.